ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇదేమిటి కాలికట్ అని చిన్న స్టేషన్లో దిగాం? ఇప్పటికే కాలికట్ లో శత్రువులు మన కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బాబీని కాలికట్ ముందున్న ఈ చిన్న స్టేషన్కి రమ్మన్నాను. కమాన్. హలో హలో వెల్కమ్. హౌ జర్నీ? బాబోయ్, నేను బాబీని మాస్క్ వేసుకున్న గుండాను గాను. ఐఎమ్ ఏజెంట్ 111. చంపల పగల కొట్టద్దు. ఏడ్చాలేవా? ఏమైనా కూపీ లాగావా? లాగాను మిత్ర, కూపి లాగాను. ఎక్కడుంది ఆ ప్రదేశం? ఊరి చివర ఉన్న రాజా గారి మేడే వారి స్థావరం. కాల్ చేస్తాం. డోంట్ మూవ్. సైంటిస్టులు ఎక్కడ దాచారు? అక్కడ. లలిత, నువ్వు బాబీ వెళ్ళి సైంటిస్టులు రిలీజ్ చేయండి. ఓకే ఓకే, డోంట్ మూవ్. మీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఏమో. బాబీ, Yes? వెంటనే పోలీసుకు ఫోన్ చేసి ఈ ముఠా అందరిని అరెస్ట్ చేయించు. అలాగే మిత్ర, వీళ్ళు ముఠా కాదు ముఠాళ్ళు. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. చాలా థ్యాంక్స్. మమ్మల్ని రాజసీలోకి పంపుతామని, వెళ్ళకపోతే మా భార్య బిడ్డలను చంపుతామని బెదిరించి మమ్మల్ని బంధించారు. యు ఆర్ ఫ్రీ నౌ. ఇక మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. ఆ గూఢచారి గోపి సామాన్యులా లేడు. అతన్ని బతకనివ్వటం మన మెడక మనమే ఉరితాడు బిగించుకోవడం అవుతుంది. లలిత, రేపో మాపో మనం స్పెషల్ రాకెట్ లో ఆ స్కై ల్యాబ్ కు బయలుదేరాలి. మనం చూసిన మదర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఫైనలైజ్ చేసి చీఫ్ కి అందజేయాలి. ఆ లాకెట్ నీకెక్కడిది? ఇదే, ఇది రమేష్ అనే ఓ ఫ్రెండ్ది. రమేష్ నీకెలా తెలుసు? అతను నీకు తెలుసా? నా ప్రశ్నకు జవాబు కావాలి. అతను నీకెలా తెలుసు? ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం గనక స్నేహితులు అయ్యాం. పైపెచ్చు మా ఇద్దరికి స్కీయింగ్ హాబీ. ప్రతి సంవత్సరం కాశ్మీర్ లో కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏడాది కూడా కలిసారా? కలిశాం లలిత. రమేష్ నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆ రోజు అతనికి ఏమైందో ఏమో, నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో అతని మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతనే చనిపోయాడు. అబద్ధం! నేను నమ్మను. రమేష్ నువ్వే చంపావు. నమ్మిన స్నేహితుడిని నమ్మించి గొంతు కోసావు. లలిత, నిన్నే గురువుగా దైవంగా భావించిన అమాయకుడిని పట్టణ పెట్టుకున్న కిరాతకుడివి నువ్వు. లలిత, ఏమిటి నువ్వు అనేది? రమేష్ నీకెలా తెలుసు? మేమిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రమేష్ మా అన్నయ్య. అలాగా? ఇన్నాళ్ళు మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నా ఈ రాక్షసుడితో నేను స్నేహం చేసింది. మనసు లేని మనిషిగా మనసిచ్చాను. లలిత, ప్లీజ్ నా మాట నమ్ము. రమేష్ నా ప్రాణానికి ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుకుంటాను? ఆ రోజు మంచు దెబ్బల్లో కప్పబడిపోయిన రమేష్ కోసం ఆ కొండంతా గాలించాను. ఈ లాకెట్ తప్ప మనిషి కనిపించలేదు. మనిషి దూరమైన మనసు నుంచి ఆ రూపం ఇంకా దూరం కాలేదు. అందుకే ఈ గుండె దగ్గర వాడి గుర్తుగా ఈ లాకెట్ ఉంచుకున్నాను. నన్ను నమ్ము లలిత. గుండెల్లో విచ్చుకత్తులు దింపుతూ ఇది నీ మేలు కోసమే నేను చంపుతున్నానని చెప్పి నమ్మించే నైవంచుకుడివి నువ్వు. నో, నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని బలి తీసుకున్న దుర్మార్గుడి రక్తం కల చూస్తానని మా అమ్మ ముందు నేను ప్రమాణం చేశాను. మనం చేస్తున్న ఈ పని పూర్తి కాగానే నిన్ను చంపి మా అన్నయ్య ఆత్మ శాంతించేలా చేస్తాను. ఆ దేవుడే దిగి వచ్చినా సరే నన్నెవరూ ఆపలేరు, అడ్డుపడలేరు.
కోడే ఆ రోజు నడి రోడ్లో నన్ను కొట్టావు కదా, ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే ఇవాళకి చిక్కావు. ఇక నీ చావు నా చేతిలో తప్పదు. మీరెంత ప్రయత్నం చేసినా మా బాసు స్థావరాన్ని తెలుసుకోలేరు. హలో 116. ఎస్ సార్. నువ్వు లలిత వెంటనే బయలుదేరి ఇండియన్ ఓషన్ లో ఉన్న మన రాకెట్ కంట్రోల్ కేంద్రానికి రావాలి. నీకోసం హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఓకే సార్. లలిత, నన్ను బ్రతికించడంలో నీ ఉద్దేశం? ఏముంది, యాజ్ ఎ కొలీగ్గా హెల్ప్ చేశాను. నువ్వెంత చేసినా మనం అనుకున్న పని పూర్తి కాగానే నిన్ను చంపడం ఖాయం. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడే చీఫ్ ఫోన్ చేశారు, మనం వెంటనే బయలుదేరాలి. హెలికాప్టర్ రెడీగా ఉంది. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఆ దేశద్రోహులు ఉన్న స్కైలాబ్ ను అటాక్ చేయడానికి మన సైంటిస్టులు స్పెషల్ గా ఒక రాకెట్ ను కనిపెట్టారు. అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు స్కైలాబ్ దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షాకా,
మ్యాగ్నెటిక్ మెయిన్ అంచే. భయపడకండి. స్కైలాబ్ మ్యాగ్నెటిక్ పవర్ మన రాకెట్ మీద పనిచేస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనం స్కైలాబ్ ని చేరుకోబోతున్నాం. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మాకు బందీలయ్యారు. ఇక మా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. 2 నిమిషాల లోపల మీ అంతటా మీరే లొంగిపోయి బయటకు వచ్చారా సరే, లేదా 121 సెకండ్ లోపల మీరు మీ ర్యాకెట్ బూడిద పాలైపోతుంది. నా శక్తిని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నించదు. కమ్అవుట్, బయటికి రండి. మిస్టర్ ధర్మరాజ్, మేం బయటకు వస్తున్నాం. నీ మాటలకు భయపడి మాత్రం కాదు, నిన్ను ఓడించడానికి. కమాన్. షాకా, వాళ్ళిద్దరితో పాటు ఏజెంట్ 111 కూడా నా దగ్గర తీసుకురండి. ఏమీ లేదు లేవా. హాయ్ హ్యాండ్సమ్. ఓ, నువ్వు ఈ ముఠాకు చెందిన మనిషివా? ఏ ఆశ్చర్యంగా ఉందా? అవును. ప్రేమ నటించి నిన్ను మనసారా ప్రేమించిన మనిషి చావుకు కారకురాలవైన నిన్ను చూస్తుంటే ఆడది ఇంతకు తెగించగలదా అని ఆశ్చర్యంగానే ఉంది. అమాయకుడైన రమేష్ ను పొట్టన పెట్టుకోవడానికి నీకు మనసులా ఒప్పింది. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. బాస్ చెప్పినట్టు చేయడమే నా విధి. పద. వెల్కమ్ మిస్టర్ గోపి, వెల్కమ్. ఆ రోజున సముద్ర గర్భంలోకి వచ్చావు, ఈ రోజున అంతరిక్షంలోకి వచ్చావు. కాకపోతే ఆ రోజున నా అతిథివి, ఈ రోజున నా బందీవి. నీ మూర్ఖత్వం వల్ల గౌరవం ఎంత సడలిపోయిందో గమనించావా? నీలాంటి వాడి గౌరవించడం చేత కాదని నాకు తెలుసు, అందుకు బాధపడను కూడా. గాడ్, చాలా తెలివైన వాడిని. నా దోవకు ఎవరడ్డు వచ్చినా క్షమించనని నిన్నొకసారి హెచ్చరించాను. మళ్లీ మూర్ఖత్వంతో నాకు ఎదురు నిలిచిన నిన్ను ఈసారి మాత్రం క్షమించను మిస్టర్ గోపి. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్షమాపణ కోరటానికి కాదు, నీ అంతం చూడటానికి. Is it? నా విషయం నీకు ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారి నాతో వచ్చి చూడు. ఎవరి అంతం ఎవరు చూస్తారో నీకే తెలుస్తుంది. కమాన్.
ఇవిగో అణురాకెట్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఖండం చొప్పున మొత్తం ప్రపంచాన్నే నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాల్ని కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించాను. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా, ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చేస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను. నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరాజ్. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళకంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటొచ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బోసినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొలుపుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించింది నీ మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణుల్నే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా? నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కవోష్ణ రక్తధారలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేక ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసికి తన మేధస్సును మధించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మపన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కంటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు.
సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాపచుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా? నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్నా రాడు తేలిన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్నా అధికుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల పాలిటి దానవుడిగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న ఆ దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుణ్ణి. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుద్ధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడివా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెనెత్తుర్లు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివి కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశద్రోహివి. మానవత్వానికి దూరమై మనసు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చుని చిరంజీవిని మిడిసిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో, అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా? క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు చేస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. బాబీ, ఆ 2 బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. అవును మిత్ర, ఇప్పుడు ఎట్లా? మిత్ర, ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానికుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి. నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి. ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి స్కైలాబ్ నుంచి బయటపడండి. ఓకే. హలో హలో, మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్.
హలో హలో స్కైలాబ్ డోర్ బద్దలు కొట్టండి. 45 minutes బాబు. స్టార్ట్ ది గ్యాస్ స్టాప్. నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి? రాక్షసుడినో రాజాగ్రాజును ఎవరినైతేనే నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా తండ్రివా? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా? అవును, నేను నియంత్రణ. నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం. ఛీ! దౌర్భాగ్యుడా, నువ్వు తండ్రివా? కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత, ఇంతటి రాక్షసత్వాన్ని కరడు కట్టుకున్న నువ్వు చచ్చావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మా అమ్మ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు సచ్చేది ఇప్పుడే చెబుతాను. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని. చంపేస్తాను గోపయ్య, కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు, తీయటి ముద్దులతో. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.